వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో కాళేశ్వరం జోన్ పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం. సింగరేణిలో పచ్చదనం పెంపుదలకు కన్హా ఆశ్రమంతో అవగాహన ఒప్పందం. గోదావరి కని జయదుర్గ అమ్మవారి ఆలయంలో మహిళలు లలిత సహస్రనామ పారాయణం. నైనీ బ్లాక్ కు బలవంతంగా కార్మికులను పంపొద్దు. ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొరిమి రాజ్ కుమార్. ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా తయారు చేయాలి. మంత్రి ఆర్టీఓ సురేష్. కొయ్యాడ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ సమావేశం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో కాళేశ్వరం జోన్ పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా, డీసీపీ రాజు పాల్గొని నేర నియంత్రణలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ గురించి వివరించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీసులను పాల్గొని వివిధ రకాల వృత్తి నైపుణ్యాలు ప్రదర్శించారు. ప్రధానంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజబుల్, ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్స్, వెహికల్ సెర్చింగ్, ఫోటో మరియు వీడియోగ్రఫీ, ఇన్వెస్టిగేషన్ స్కిల్ తదితర వాటిపైన పోటీలు నిర్వహించారు. వివిధ రకాలైన డాగ్స్ చేసిన విన్యాసాలు, నేరాల నియంత్రణలో వాటి ప్రాముఖ్యతపై చేసిన ఇన్వెస్టిగేషన్ అందరినీ ఆకట్టుకున్నాయి. నేరాల నియంత్రణకు అలాగే నేరాల జరిగినప్పుడు తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన పోలీస్ విభాగాలను వరంగల్లో జరిగే స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్కు పంపిస్తామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. కమిషనరేట్ క్యాంపస్లో కాళేశ్వరం జోన్ డ్యూటీ మీట్ జరుగుతూ ఉంది. ఈ డ్యూటీ మీట్లో 91 మెంబర్స్ 4 డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. రామగుండంతో సహా ఆసిఫాబాద్, భూపాల్పల్లి, ములుగు ఈ యూనిట్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంది. మెయిన్గా మనకు 8 ఈవెంట్స్ ఉంది. సివిల్ ఆఫీసర్స్ గురించి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సర్చ్ అండ్ సీజర్, లిఫ్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇవన్నీ టెస్ట్స్ ఉంది. అదేవిధంగా 5 ఈవెంట్స్ ఏఆర్ ఆఫీసర్స్ గురించి ఉంది. మీరు ఒక డెమో కూడా చూసారా. డాగ్ స్క్వాడ్కి 3 ఈవెంట్ ఉంది. అదేవిధంగా కంప్యూటర్ టెస్ట్ ఉంది ఏఆర్ ఆఫీసర్స్ గురించి. సో ఇవన్నీ టెస్ట్ కంప్లీట్ చేసి ఎవరు మంచి పర్ఫార్మెన్స్, ఎవరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళకి మనము స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్కి రికమెండ్ చేస్తాము. అదేవిధంగా స్టేట్లో మంచి చేసిన వాళ్ళు నేషనల్ డ్యూటీ మీట్, పోలీస్ డ్యూటీ మీట్కి వెళ్తారు. ఇంతకు ముందు కూడా తెలంగాణ పోలీస్కి చాలా మంచి పర్ఫార్మెన్స్ నేషనల్ డ్యూటీ మీట్లో ఉంది. ఇదే ప్రోగ్రామ్స్ నుంచి వెళ్ళిన పార్టిసిపెంట్స్ నేషనల్ లెవెల్కు కూడా వెళ్తారు. సో మనము ఇక్కడ వాళ్ళకి అందరికీ మంచి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ టెస్ట్లో ఎవరు సక్సెస్ఫుల్ అయితే, ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ ఉంటే వాళ్ళకి మేము స్టేట్ కోసం రికమెండ్ చేస్తాము. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న అందరు ఆఫీసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకు ఇది ఒక పెద్ద టెస్ట్ ఉంది. ఎందుకు కొన్ని ప్లేసెస్లో మీరు చూస్తున్నారా, మనిషితో సహా డాగ్కి కోఆర్డినేషన్కి అవసరం. సో ఈ విధంగా ఉన్న టెస్ట్. అదేవిధంగా కొన్ని సర్చ్ టెస్ట్స్ ఉంది. ఎక్స్ప్లోసివ్స్, నార్కోటిక్స్ అన్ని డిటెక్ట్ చేయాలి. సో రకరకాల కోఆర్డినేషన్, డిసిప్లిన్ అందరికీ ఇక్కడ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్కి కండక్ట్ చేస్తున్న మన మెయిన్ ఆర్గనైజర్ ఏసీపీ సిఏఆర్ గారు, ప్రతాప్ గారు, వాళ్ళకి గైడ్ చేస్తున్న మన అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారు, తర్వాత మన ఏసీపీ టాస్క్ ఫోర్స్ గారు, అందరు వాళ్ళకి టీంతో సహా, సిబ్బందితో సహా అందరు ఆర్ఐస్, లోకల్ ఆఫీసర్స్కి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్తో రామగుండం టౌన్ 1, టౌన్ 2 సిఐ వాళ్ళకి సపోర్ట్తో ఈ మంచిగా జరుగుతూ ఉంది. ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది ఎస్పీస్కి కూడా. వాళ్ళు మంచి బెస్ట్ టీం పంపించారు ఈ ప్రోగ్రామ్కి. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది మీడియా పీపుల్ ఫర్ డిస్ప్లేయింగ్ దిస్. అందరికీ పోలీస్ చేస్తున్న పని, మంచి పని గురించి మీరు చెప్తున్నారు.
సింగరేణి గని ప్రాంతంలో పచ్చదనాన్ని పెద్ద ఎత్తున పెంచాలన్న కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖల ఆదేశాలకు అనుగుణంగా సింగరేణి సంస్థ గనుల ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటడానికి పలు రకాల పర్యావరణ రహిత చర్యలు చేపట్టడానికి ప్రముఖ యోగా మరియు పర్యావరణ పరిరక్షణ సంస్థ అయిన హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూషన్ వారితో సింగరేణి సంస్థ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం హైదరాబాద్కు సమీపంలో కన్హా శాంతివనం ఆశ్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందంపై సింగరేణి సంస్థ నుండి సిఎండి శ్రీ ఎన్ బలరాం, హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నుండి డైరెక్టర్ శ్రీ సంజయ్ సెహగాల్ సంతకాలు చేశారు. ఇదే తరహా ఒప్పందాన్ని కోల్ ఇండియా కూడా హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్తో కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సింగరేణి ప్రాంతంలో కన్హా ఆశ్రమం ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొక్కలను నాటడం, పెంచడంతో పాటు ఎకో పార్కులను నిర్మించడం, వర్షారణ్యాలు, హరిత కంచెల ఏర్పాటు వంటి పర్యావరణ హిత చర్యలు చేపట్టనున్నారు. ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ డంపుల మీద, ఖాళీ ప్రదేశాలలో బొగ్గు రవాణా బెల్టులను, రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంచుతున్నారు. ఆషాఢమాసం వరాహి నవరాత్రుల్లో భాగంగా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పక్కన గల జయదుర్గ అమ్మవారి ఆలయంలో బుధవారం సాయంత్రం మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేపట్టారు. వారాహి నవరాత్రుల సందర్భంగా జయదుర్గ అమ్మవారి సన్నిధిలో లలిత సహస్రనామాలను పాటిస్తూ భక్తి శ్రద్ధల నడుమ పారాయణం చేపట్టగా ఈ పారాయణంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని మహిళలతో కలిసి పారాయణం చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంధ్యారాణి పారాయణం మహిళలు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం అమ్మవారి సన్నిధిలో పారాయణం చేయటం జరిగిందన్నారు. లలిత సహస్రనామ పారాయణంలో ప్రతి ఒక్క అర్థం మంత్రతుల్యం అని, ప్రతి ఒక్క అక్షర బీజాక్షరం అని అన్నారు. అట్టి బీజాక్షరాలని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారికి నిజంగా అమ్మవారి కటాక్షం ఉన్నట్లే, అమ్మ దయ ఉండే అన్ని ఉన్నట్లే అనడానికి నిలువెత్తు సాక్ష్యం. ఆ అమ్మవారి పారాయణాన్ని పఠించినట్లయితే సకల సంపదలు, ఆయురారోగ్యాలు మరియు అష్ట ఐశ్వర్యాలు సంపదలు కలిగి నిండు నూరేళ్లు సౌభాగ్యాన్ని కలిగిస్తుందని, ప్రగాఢ విశ్వాసం కలుగుతుందని అన్నారు. ఈ లలిత సహస్రనామ పారాయణంలో మహిళలు ఇరుకుల్ల సత్యవతి, తనకు మంజులరాణి, ఇందారపు సునీత, యాద మమత, శైలజ, పద్మ, విద్య అన్నపూర్ణ, స్రవంతి, రమ, స్వప్న, జయ, శ్రీలత, అక్షిత, రాణి, సుహాసిని, స్వాతి, రజని, రోజా, సంతోషి, కాంత తదితరులు పాల్గొన్నారు. మనం మహిళలందరూ కలిసి నవరాత్రి జరుపుకుంటున్నాం. నవరాత్రుల్లో భాగంగా ఈ వారాహి నవరాత్రుల్లో లలితా త్రిపుర సుందరి పారాయణం చేసుకోవడం జరుగుతుంది. ఇది 7వ రోజు కార్యక్రమము. ఇక్కడ మాతలందరూ చేరి ముక్త కంఠంతో లలిత పారాయణం చేసి ఆ భవానీ మాత బీజాక్షరాలను, నామాలను స్మరించడం ద్వారా ఎంతో ముక్తిని పొంది మనసావాచ ధ్యానించి మన భక్తిని చాటుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 7 రోజుల నుంచి, అంటే ఇవాళ 7వ రోజు, చాలా ముక్తకంఠంతో సామూహికంగా ఈ పారాయణం చేస్తున్నాము. ఈ పారాయణం ద్వారా మనకు కలిగే లాభాలు ఏంటి అంటే, మనసు ధ్యాస నిమగ్నమై లగ్నమై ఒకే చోట ఉండి మనం ధ్యానించడం జరుగుతుంది. మనం ఇంట్లో ఉంటే ఇంత ధ్యాస పెట్టలేమని ఇక్కడ పారాయణం పెట్టడం జరిగింది. ఇది నా చిరకాల వాంఛ. 15 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను ఈ గుళ్ళో పారాయణం పెట్టాలని. మీ అందరి అభిమానంతో ఇక్కడ ఈ రోజు జరిగింది. ఈ పారాయణం ద్వారా మనము ఏం చాటుతున్నామంటే, భక్తి శ్రద్ధలతో ఏకమై పఠిస్తే మనం సాధించలేనిది ఏదీ లేదు. ఆ భవానీ మాతను కొలుచుకోవచ్చన్న ఒక లబ్ధి కోసం మనం ఈ పారాయణం చేస్తున్నాము. జై బోలో లలితా మాతాకి. ప్రత్యేకత ఏమిటి అనే విషయంలోకి వెళ్ళినట్టయితే, వారాహి అమ్మవారు దశమహావిద్యలలో అయినటువంటి తల్లి. ఆ అమ్మవారి యొక్క మూర్తి ముఖము ఎలా ఉంటుంది అంటే, వరాహము అంటే పంది, అందరికీ తెలిసినదే. ఆ పంది తలతోటి కలిగి ఉన్నటువంటి ఈ తల్లి. ఆ తల్లి అష్టభుజి అంటే 8 భుజాలతో కలిగి ఉన్నటువంటి తల్లి. అందులో శంఖము, చక్రము. అయితే ఇందులో ఈ అష్టభుజాలలో ఒక 2 మాత్రం చాలా విచిత్రమైనటువంటి ఆయుధాలను కలిగి ఉంటారు అమ్మవారు. ఒకటి హలము, నాగలి, రెండోది ముసలము, రోకలి. ఈ రెండింటిని మాత్రం ఎందుకు పెట్టుకున్నది అని అంటే, అమ్మవారికి సస్యదేవత అని పేరు. అమ్మవారికి సస్యదేవత అని పేరు. ఆషాఢ మాసం వర్షాలు ప్రారంభమవుతాయి, నాగళ్ళు దున్నుతారు. ఈ సమయంలో ఒకట అమ్మవారికి
వనదుర్గ అవతారంగా కానీ లేదు ఈ వారాహి అవతారంగా కానీ అమ్మవారిని పూజలు చేస్తారు. ఎందుకంటే మనం భూమి పూజలు చేయడం వరి అంటే నాట్లు మొదలు పెట్టుకునే కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అమ్మవారికి సస్యదేవత అని పేరు. అటువంటి అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? పంటలు పాడి సరిగ్గా ఉంటేనే అందరికీ ఆయురారోగ్యాలు ఉంటాయి. కాబట్టి ఆయురారోగ్యాలను ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి తల్లి ఈ వారాహి అమ్మవారు. అంతేకాకుండా ఈ దశావతారాలు ఏవైతే ఉన్నాయో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దశావతారాలు ఏవైతే ఉన్నాయో అందులో వరాహ అవతారం అనే ఒక అవతారం ఉన్నది. ఆ అవతారంలో విష్ణుమూర్తి చేసింది ఏమిటి అని అంటే భూమండలాన్ని మొత్తాన్ని కాపాడడం అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఇక్కడ వారాహి అమ్మవారు ఏం చేస్తున్నది? ఆయన కాపాడిన దాన్ని ఈమె సస్యం చేసి అందరికీ భోజనాన్ని ఇస్తున్నది ఆ తల్లి. కాబట్టి ఎవరైతే ఈ వారాహి నవరాత్రులలో అత్యంత శక్తిమైనటువంటి నవరాత్రులలో ఈ వారాహి కూడా అంటే ఇవి గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. గుప్త నవరాత్రులు అంటే చాలామందికి తెలియదు. ఇది ఒకటే కాకుండా 4 రకాల గుప్త నవరాత్రులు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక గుప్త నవరాత్రి. వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా ఒక గుప్త నవరాత్రి. ఇందులో 8 రకాల వారాహి అమ్మవార్లు ఉంటారు. వాతాలి వారాహి అని, స్వప్న వారాహి అని చాలా ఉంటారు ఇటువంటి. కాబట్టి వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో, ఎవరైతే ఆ 9 రోజులలో శ్రద్ధగా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని ధ్యానం చేస్తారో, కొలుస్తారో, పూజిస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అన్నీ కూడా కలుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ గుళ్ళో అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. అట్లాగే ప్రతి పౌర్ణమి రోజున కూడా సాయంత్రం ప్రదోషకాల పూజ, ప్రదోషకాల అభిషేక కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. కాబట్టి ఈ సందర్భం ద్వారా ప్రజలందరికీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఒరిస్సాలోని నైనీ బ్లాక్కు సింగరేణి కార్మికులకు ఉద్యోగులను బలవంతంగా పంపొద్దని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కోరిమి రాజ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఒరిస్సాలోని నైనీ బ్లాక్ కోసం క్లర్కులను, సెక్యూరిటీ గార్డులను మరియు ఇతర వృత్తులలో పనిచేస్తున్న కార్మికులను సర్కులర్ జారీ చేస్తూ బలవంతంగా పంపుతుందని, ఇది సరైన విధానం కాదని, దీన్ని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. ఒరిస్సాలోని నైనీ బ్లాక్కు పంపడం వల్ల కార్మికులకు భాష, కుటుంబాన్ని షిఫ్ట్ చేయడం తదితర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. యాజమాన్యంకు అవసరం ఉంటే ఎవరైనా కార్మికులు వెళ్లేందుకు ఇష్టపడితే సర్కులర్ జారీ చేయాలని ఆయన సూచించారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, నాయకులు సయ్యద్ సోహెల్, బండి మల్లేష్, ఏఎం గోస్, కోర్మి శ్రావణ్ కుమార్, ఏ రవికుమార్, పెద్దెల్లి శంకర్, దాసరి రామస్వామి, కల్వల జగన్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటా ఉన్నారు. అన్నింటినీ క్లరికల్ వేకెన్సీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు నోటిఫికేషన్ ఇప్పటి నుంచి 5,000 మంది పైచిలుపు కార్మిక వర్గం క్లరికల్కి అప్లికేషన్ పెట్టుకున్న సందర్భంగా విజిలెన్స్ వాళ్ళు దీన్ని సిబిటి టెస్ట్ నిర్ణయించి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయించి ఏర్పాటు చేయాలి. మనం చేయలేమని చెప్పి ఒక లిటికేషన్ పెట్టడం వల్ల ఇది ఆలస్యమైంది. ఇంతలోపే ఒక 120 మంది కార్మిక సోదరులు యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు కోర్టుకు పోవడం, కోర్టులో ఉండంగా ఇది మాట్లాడడం సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మన సెక్షన్ మీటింగ్ మార్చిలో జరగాల్సిన సెక్షన్ మీటింగ్ అనివార్య కారణాల వల్ల ఈరోజు జూన్ మొన్న జరిగింది. కానీ కొంతమంది యూనియన్ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్మికులు ఉండగా యాక్టింగ్ కార్మికులు ఎందుకు ఇవ్వాలనేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 365 ఏవైతే వేకెన్సీలకు ఎగ్జామ్స్ ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో పూర్తిగా 365 వేకెన్సీ వాళ్ళ కోసమే ఉంటాయి. కాకపోతే యాక్టింగ్ క్లర్క్స్గా గతం నుంచి కూడా పనిచేసే వాళ్ళు కూడా ఒక అవకాశం తర్వాత ఏమైనా ఖాళీలు ఉంటే ఇచ్చేయమని దానికి మనం మాట్లాడడం జరిగింది. అది మార్చిలో పెట్టినాం. దీన్ని వేరే అర్థం చేసుకొని కొన్ని యూనిట్లు రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి కార్మిక సోదరులు గమనించాలి. ఇదే కాదు, ఈరోజు ఇంటర్నల్గా ఇంకా చాలా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. మెడికల్లో వేకెన్సీలు ఉన్నాయి, పారామెడికల్లో ఎక్స్రే టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, అదేవిధంగా మన ఫార్మసీ, రకరకాల నర్సింగు, వీళ్ళంతా ఎవరైనా పాస్ అయిన వాళ్ళు ఉంటే సుమారు ఒక 135-140 ఖాళీలను ఈ నెలాఖరు వచ్చే నెలలో నోటిఫికేషన్ వస్తూ ఉన్నది. అది కూడా మన ఇంటర్నల్ కార్మికుల కోసమే. అదేవిధంగా సివిల్ డిప్లొమా పాస్ అయిన వాళ్ళకు ఓవర్సీస్, సబ్ ఓవర్సీస్ కూడా నోటిఫికేషన్ 20 వేకెన్సీలు ఓవరాల్గా సింగరేణిలో ఖాళీ ఉన్నాయి. వాటిని కూడా ఫిలప్ చేయడానికి ఇంటర్నల్ కార్మికుల నుంచి దరఖాస్తులు అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా రాబోయే నోటిఫికేషన్లో అది కూడా వస్తుంది.
అంతేకాదు ఈరోజు ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, ఇది సింగరేణిలో చాలా ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్లు గతంలో 175 ఖాళీలకు అందరూ పెట్టుకొని పాస్ అయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత 175కి 26 మంది జాయిన్ అయ్యారు. ఇంకా 100-150 మంది ఇంకా జాయిన్ కాలేదు. వేకెన్సీలు పూర్తిగా అట్నే ఉన్నాయి. దాని మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. అదే కాకుండా సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. 30-70% ఉన్నారు. 30 పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, 70% కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. ఇది అన్యాయం. కాబట్టి కనీసం 70-30, 60-40 అని ఉండాలి. గతంలో 2008 4వసారి అప్పుడు ఎన్నికలు జరిగిన సందర్భంలో ఏఐటీసీ గుర్తింపు కాలం ఉన్నప్పుడు ఏఐటీసీ ఇంటర్నల్ అభ్యర్థుల నుంచి సెక్యూరిటీ గార్డులను సెలెక్ట్ చేయించడం జరిగింది. సుమారు 600-700 మందిని ఆనాడు సెలెక్ట్ చేయించడం, మళ్ళీ స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టడం. ఆ స్ట్రక్చర్ మీటింగ్లో కంప్లీట్గా ఇంటర్నల్ కార్మికులతోని సెక్యూరిటీ గార్డ్స్ నింపాలని చెప్తే మొట్టమొదటిగా 125 మంది మహిళా కార్మికులను జనరల్ షిఫ్ట్లలో పనిచేయడానికి ఆ సెక్యూరిటీ గార్డులను నియమిస్తారు. దాని తర్వాత ఎన్ని ఖాళీలు ఉంటే 400, 300, 500 ఎన్ని ఖాళీలున్నా ఇంటర్నల్ అభ్యర్థులతోనే ఈ యొక్క సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు కూడా నింపాలని చెప్పి ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా తయారు చేయాలని మంథని ఆర్డీఓ సురేష్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ ఆదేశాల మేరకు కమాన్పూర్ మండలం లింగాల రైతు వేదికలో గురువారం మండల స్థాయి బూత్ లెవెల్ అధికారులకు ఓటర్ లిస్టుపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంథని ఆర్డీఓ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మండల స్థాయిలో ఉన్న బూత్ లెవెల్ అధికారులు ఓటర్ లిస్టులో ప్రకారం ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓటర్ లిస్టులో ఉన్న వారిని గుర్తించి చనిపోయిన వారి పేర్లను ఓటర్ లిస్టు జాబితా నుంచి తొలగించాలని సూచించారు. నూతనంగా ఓటర్గా నమోదు చేసుకునే వారి దరఖాస్తులను స్వీకరించి ఓటర్గా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వాసంతితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంథని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో, కమాన్పూర్ మండల స్థాయిలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్నికల సంఘం అదేవిధంగా సిఇఓ గారి ఆదేశాల మేరకు నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ బిఎల్ఓస్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమాన్పూర్ మండల పరిధిలో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం స్థానిక రైతు వేదికలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే సిఇఓ తెలంగాణ రాష్ట్రం గారి ఆదేశాలు, అదేవిధంగా డిఈఓ గారి ఆదేశాల మేరకు జూలై 3 నుంచి 17 వరకు ప్రతి నియోజకవర్గ స్థాయిలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించమనే ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఉంది. దీనిలో భాగంగా ప్రతి ఒక్క బిఎల్ఓకు వారి విధుల పట్ల వారు చేపట్టాల్సిన అంశాలు, అదేవిధంగా హౌస్ టు హౌస్ సర్వే ద్వారా ఓటర్ లిస్టును తప్పులు లేని ఓటర్ లిస్టుగా, ఎర్రర్ ఫ్రీ, అదేవిధంగా పరిశుద్ధ ఓటర్ లిస్టుగా తయారు చేయడానికి వారు తీసుకోవాల్సిన చర్యలను ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మాస్టర్ ట్రైనీ రాజమౌళి సార్ గారు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి హౌస్ టు హౌస్ సర్వే చేసి ఆ ఓటర్ జాబితా ప్రకారం ఆ ఇంటిలో 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా ఉన్నారా, అదేవిధంగా ఆ ఇంటిలో ఓటర్గా నమోదై ఇదివరకు నమోదై చనిపోయిన వారు ఓటర్ జాబితాను తొలగించడానికి ఫామ్ 7 ద్వారా ఆ ఇంటి నుంచి తీసుకోవడం, అదేవిధంగా ఓటర్ జాబితాలో ఉన్న ఆ ఇంటి సభ్యుల యొక్క వివరాలు సరిగా ఉన్నాయని సరిచూసడం. ఈ విధంగా ప్రతి ఇంటి సర్వే ద్వారా ఈ ఓటర్ జాబితాను పూర్తిగా వెరిఫై చేసేసి ఈ ఏదైతే నిర్దిష్ట ఫారాలు ఉన్నాయో ఫామ్ 6, 7, 8 ద్వారా ఈ విధంగా తీసుకొని సంబంధిత ఏఈఆర్ఓ ద్వారా ఈఆర్ఓగా నాకు ఫార్వర్డ్ చేసేసి ఆ విధంగా ఓటర్ లిస్టులో పూర్తిగా సవరణలు చేసి తప్పులు లేని ఓటర్ జాబితాను సరిచేయడానికి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మండలంలో ఉన్న ప్రతి బిఎల్ఓలు ఇక్కడ హాజరై ఈ శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఈ విధంగా ఇక్కడ విన్న ట్రైనింగ్ ద్వారా విన్న కార్యక్రమాలను ఆ విధంగా సదా తూచా తప్పకుండా
సలహాలు ఏదైతే సూచనలు ఉన్నావో పాటించేసి ఈ విధంగా ఓటర్ లిస్టు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగించి పాగా వేస్తుందని పెద్దపల్లి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. బుధవారం కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివర స్వామి ఆలయ కమ్యూనిటీ హాల్లో గురువారం మండల శాఖ అధ్యక్షుడు కొయ్యాడ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సునీల్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవలి నూతనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో గెలిచేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. గ్రామాన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను, మోదీ చేస్తున్న ప్రజా ఉపయోగకరమైన పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అనంతరం మండల కమిటీని నియమించారు. బీజేపీ కమాన్పూర్ మండల బీజేపీ అధ్యక్షునిగా కొయ్యాడ సతీష్, ఉపాధ్యక్షులుగా బర్లా సదానందం, బద్దార్ది శ్రీనివాస్, కొమ్ము శ్రీనివాస్, పిల్లి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శులుగా పంతకాని విశ్వతేజ్, పెద్దపల్లి శ్యామ్ సుందర్, కార్యదర్శులుగా మూరా ప్రశాంత్ ఇరుగా రాళ్ల శ్రీనివాస్, అగ్గి శ్రావణులను నియమించినట్లు సునీల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యగిరి రాము, మట్టా శంకర్, జంగేపల్లి అజయ్, మల్లారపు అరుణ్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి ఈరోజు కమాన్పూర్ మండలంలో పూర్తి స్థాయి మండల్ కమిటీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి గత అధ్యక్షుడు కోయడ సతీష్ ఆయననే కంటిన్యూ చేసుకుంటూ కమాన్పూర్ సీనియర్ నాయకులు మత్స్యగిరి రామ్ గారు, అజయ్ గారు, శంకర్ గారు, అరుణ్ గారు వీరందరూ కూడా మరి సీనియర్ నాయకులు వీరు అందరూ కూర్చొని ఒక కోర్ కమిటీ లెక్క కమాన్పూర్ మండల్ స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ మండల్ స్థాయి కమిటీ వాళ్ళందరికీ కూడా అఫీషియల్గా డిక్లేర్ చేసి వారి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి నిన్ననే నూతనంగా ఎన్నుకోబడ్డ రామచంద్రరావు గారికి రాష్ట్ర అధ్యక్షులకి మంతని ప్రాంత తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక సీనియర్ నాయకుడు 40-50 సంవత్సరాలకు వెళ్ళి పార్టీని విధేయతగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన నాయకుడు, ఆర్గనైజేషన్ పరంగా చాలా పట్టున్న నాయకుడు. ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చే విధంగా మరి వారి నాయకత్వం కొనసాగాలి. ఖచ్చితంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని మరి ఏ పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కూడా మరి ఈరోజు బీసీలకు పెద్దపీట ఇయని పార్టీలు మరి ఆ సిద్ధాంతంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ తన సత్తా ఏందో, ఇవాళ ప్రజల అభిమానం ఏందో ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుపోతుంటూ మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు ప్రభుత్వాలను చూసిన ప్రజలు విసిగెత్తి రేపు రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది. దానికి తోడ్పాటు ఇప్పుడు ఏదైతే కోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టకాయలు ఇచ్చి మరి సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఖచ్చితంగా 3 నెలలు నిర్వహించాలని చెప్పడం జరిగిందో, మరి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ క్యాడర్ మంతనికి వెళ్ళి ఖచ్చితంగా గట్టిగా అన్ని సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలలో పోటీ చేసి ఖచ్చితంగా చాలా స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మరి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా భారతీయ జనతా పార్టీ దృష్టి పూర్తిసారి ఉంటుంది. మరి కొత్తగా నూతన ఎన్నికైన మండల్ కమిటీ కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఇది వరకు 50 ఏళ్లకు పైబడిన వయసు వారికి అరుదుగా వచ్చే గుండె జబ్బులు ప్రస్తుత కలుషిత వాతావరణం వల్ల వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పెద్ద ఆడ మగ అందరికీ గుండె జబ్బులు రావడం సాధారణంగా మారింది. అలాగా ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ నిత్య వ్యాయామం, సమతుల్యమైన ఆహారం తీసుకోవటమే ఏకైక మార్గమని కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ అన్నారు.
ఈ మేరకు గోదావరికని బస్టాండ్ ఏరియా ఆటో డ్రైవర్లకు కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం నాడు ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. దాదాపు 120 మంది డ్రైవర్లకు ఉచితంగా గుండె పరీక్షలు చేశారు. ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు, డిఎంఓ డాక్టర్ హర్షిత్ బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో ఆటో డ్రైవర్లు మానసిక ఒత్తిళ్లకు లోనై మద్యంకు అలవాటు పడి అనారోగ్యాలకు కొని తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ఆసంపల్లి తిరుపతి మరియు సెక్రటరీ ఈర్ల సారయ్య, భవానీ శంకర్, తాండ్ర రాజేందర్, గోని బాలరాజు, ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగుని హరీష్, యూనస్ తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి ఎస్ఐ స్వామి సూచించారు. మాదక ద్రవ్యాల నిరోధకంపై తక్కలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడుంబ, గంజాయి, ఇతరత్ర మాదక ద్రవ్యాల నిరోధకంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్, సైబర్ ఫ్రాక్స్, ఇతరత్ర అంశాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎవరైనా తప్పుదోవ పట్టినా, అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బసంత్ నగర్ పోలీసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గోదావరికని టు ఇంక్లైన్ గనిపై గురువారం దుర్గామాత అమ్మవారి బోనాల జాతర E&M కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసంలో ప్రతి ఏటా గనులపై దుర్గామాత అమ్మవారికి కార్మికులు బోనాలను సమర్పిస్తూ కన్నుల పండుగగా బోనాల జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాగా గురువారం టు ఇంక్లైన్ గని కార్మికుల డప్పు చప్పుల నడుమ పోతురాజుల విన్యాసాలతో దుర్గామాత అమ్మవారికి బోనాలను సమర్పించి తమ పిల్లల పాలనను, కుటుంబాలను చల్లగా చూడాలని, టు ఇంక్లైన్ గనిని ప్రమాదాలు జరగకుండా కాపాడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ అల్లావుద్దీన్, ఎస్ఓ శంకర్, వివో కుమార్, ఇంజనీర్ హరీష్, గుర్తింపు సంఘం నాయకులు రంగు శ్రీనివాస్, వెంకటయ్య, ఇతర యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఏఎన్టీపీసీ తెలంగాణ పవర్ ప్లాంట్ పరిధిలోని పోచమ్మ ఆలయం వద్ద ఈరోజు రామగుండం బీజేపీ నేతలు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆషాఢ మాసం ఆరంభం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి రావాల్సిన నేపథ్యంలో ఆలయం చుట్టుపక్కల పరిశుభ్రత లేదన్న విషయం గమనించిన బీజేపీ ఏఎన్టీపీసీ మండల శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి గారు ముఖ్య అతిథిగా హాజరై ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేయడంలో పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, స్థానికులు కూడా స్ఫూర్తిగా పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే దేవాలయాలు పరిశుభ్రంగా ఉంచడం సమాజానికి మంచి మార్గదర్శకంగా నిలుస్తుంది అన్నారు. ప్రజల విశ్వాసానికి కేంద్రంగా ఉండే ఇలాంటి ప్రదేశాలు శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్టీపీసీ బీజేపీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, బీజేపీ సీనియర్ నాయకులు తోడా కుమారస్వామి, సిలువేరు అంజీ, కండుముల సంజీవ్, ఈదునూరి చిరంజీవి, ఈదునూరు శ్రీకాంత్, మంతని సంపత్, అల్లనేరడి సంతోష్, దేవేందర్, అంజయ్య, బూత్పు లింగరాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మొదటిసారిగా గ్రామ, మండల, జిల్లా, పట్టణ అధ్యక్షులతో సమావేశం కానున్నారని, అన్ని విభాగాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ నెల 4న మధ్యాహ్నం 3 గంటలకు మల్లికార్జున ఖర్గే మొదటిసారిగా గ్రామ, మండల, జిల్లా, పట్టణ అధ్యక్షులతో సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాలపై, కార్యకర్తల బాగోగులపై చర్చించనున్నారని తెలిపారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సమావేశంలో పార్టీ సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధానాలపై అధ్యక్షులతో చర్చిస్తున్నారని, ఈ సమావేశంలో అన్ని విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మక రాజేష్, కళ్యాణి, సింహాచలం, ఆడిపు రాజేష్, మాలెం మధు, గుంపుల తిరుపతి, గుండెటి శంకర్, ఫజల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. రేపు జూలై 4న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. రేపు సాయంత్రం 3 గంటలకు జరగబోయే సభకు రామగుండం నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలి రావాలని గౌరవ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారం ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌరవ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మొట్టమొదటిసారిగా గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా అధ్యక్షులను నేరుగా కలవడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో మరి హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్లో
ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలు ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు సుమారు 15,000 మంది గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా స్థాయి నాయకులతో మరి ఒక గొప్ప సమ్మేళన కార్యక్రమం జరగబోతూ ఉంది. మరి దానిని దృష్టిలో ఉంచుకొని మరి రామగుండం నియోజకవర్గం నుండి ప్రతి డివిజన్ నుండి కానీ, మండలంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి కానీ గ్రామ శాఖ అధ్యక్షులతో పాటు మండల శాఖ అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా రేపు భారీ ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాం. దేశంలోనే మరి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి దేశంలోనే రోల్ మోడల్గా ఈ తెలంగాణ ఉండబోతూ ఉంది. మరి దీనిని దృష్టిలో ఉంచుకొని పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారు నేరుగా గ్రామాధ్యక్షులతో మాట్లాడబోతూ ఉన్నారు. కార్యకర్తలు, గ్రామాధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా మన ఐక్యతను చాటుకునేందుకు, మన సమిష్టి బలాన్ని ప్రదర్శించేందుకు ఇదొక సువర్ణ అవకాశంగా భావించాలని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు బుజ్జగించి చెబితే వినడం లేదని, ఇక దండన తప్పేలా లేదని రామగుండం కమిషనరేట్ పరిధి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖనిలో గురువారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ట్రాఫిక్ పోలీసులతో కలిసి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గోదావరిఖని చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం టీ జంక్షన్, గౌతమి నగర్ వద్ద వాహనాలను ఆపుతూ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, నెంబర్ ప్లేట్లను, వాహన పేపర్స్ను చెక్ చేశారు. హెల్మెట్ ధరించని వారికి, డ్రైవింగ్ లైసెన్స్ వారికి మరియు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి చలాన్లను వేశారు. అలాగే అధిక శబ్దం వచ్చేలా వాహనాలకు ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్ పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టిన మార్పు రావటం లేదని, అందుకే ఇక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించే వారి పని పట్టడానికి సిద్ధమయ్యామని తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్లో రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి ట్రాఫిక్ సిఐలు రాజేశ్వరరావు, సత్యనారాయణ, అనిల్ కుమార్, ఎస్ఐలు హరిశేఖర్, సహదేవ్ సింగ్, 2 జిల్లాల ట్రాఫిక్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. వాహనదారులందరూ కూడా మేము ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా వారి లోపల కొంచెం కూడా మార్పు రావట్లేదు. వారి యొక్క ప్రవర్తనతోటి మేము ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు యథావిధిగానే జరుగుతున్నాయి. దాని నివారణలోనే భాగంగా ఈరోజు మేము రామగుండం, పెద్దపల్లి మరియు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వాహనదారులు నంబర్ ప్లేట్స్ లేకుండా లేదా నంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేసి రోడ్లపైకి వస్తున్నారు. దీన్ని మేము కనుక పట్టుబడితే వారిపైన క్రిమినల్ చర్యలకు కూడా మేము వెనుకాడం. తప్పనిసరిగా కూడా అందరూ కూడా నంబర్ వెహికల్స్ ప్రాపర్గా పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు వాహనం ఇవ్వద్దని ఎంత మేము ఒత్తుకున్నా సరే తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు. అలాగే చిన్నపిల్లల్లో, మైనర్లలో కూడా మార్పు రావట్లేదు. ఎక్కువగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వారికి విపరీతమైన ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. దయచేసి పెంచుకున్న పిల్లలకి సరైన వయసు రాకుండానే వాహనం ఇచ్చి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయొద్దని మేము మా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే షార్ట్ కట్లలో వెళ్ళడం, రాంగ్ సైడ్లలో వెళ్ళడం, అలాగే వాహనాలు ప్రయాణించేటప్పుడు తప్పకుండా 4 వీలర్స్ ఆర్ అదర్ వెహికల్స్ కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే తోటి వాహనదారులకు ఖచ్చితంగా సౌకర్యవంతంగా పోయేలా వాహనం నడిపించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చిన సలహాను పాటించి అతి వేగంగా నడపకుండా మామూలు స్పీడ్తో నడిపి గమ్యం సేఫ్గా చేరితే మీ కుటుంబాలు, తర్వాత మీ యొక్క బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. దయచేసి వాహనం ఎక్కినప్పుడే మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. నేను
వెళ్తున్న కాడికి సేఫ్గా వెళ్ళాలి. అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి చెడు వార్త అందించకుండా నేను సేఫ్గా గమ్యం చేరాలని ప్రతిజ్ఞ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చాలా సేఫ్గా ఉంటారు. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులందరూ కూడా తమ తమ గమ్యాలకు సేఫ్గా చేరాలని నేను కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో కాళేశ్వరం జోన్ పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం. సింగరేణిలో పచ్చదనం పెంపుదలకు కన్హా ఆశ్రమంతో అవగాహన ఒప్పందం. గోదావరికని జయదుర్గ అమ్మవారి ఆలయంలో మహిళలు లలితా సహస్రనామ పారాయణం. నైనీ బ్లాక్ కు బలవంతంగా కార్మికులను పంపొద్దు. ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొరిమి రాజ్ కుమార్. ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా తయారు చేయాలి. మంత్రి ఆర్టీఓ సురేష్. కొయ్యాడ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ సమావేశం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.